అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించిందంటే అందులో మీ సేవ లేదా? 3,28,00,000 పేదలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నారంటే అందులో మీ సేవ లేదా? 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? 55 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా? ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 67 లక్షల మంది మా ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ ఇప్పించి 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతుందంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు బస్సులకు మేమే యజమానులమని ఈరోజు పథకాలు అమలు చేసి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడుతున్న మా ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ బ్యాంకు రుణాలు 0 వడ్డీ అందులో మీ కృషి లేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా అమలు చేస్తున్నది. పథకాలు ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండోసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తుందని నేను విశ్వసిస్తున్న. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. ఒక ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలు, ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్లో బ్రాండ్ అంబాసిడర్సే మా ప్రభుత్వ ఉద్యోగులు. మా ప్రభుత్వ ఉద్యోగులు అర్ధాకలితోనో బాధతోనో సమస్యల వలయంలో చిక్కుకొని వడ్డించే మా ప్రభుత్వ ఉద్యోగి ఆకలితోని ఉపాసం పండితే పేదలకు సంక్షేమాన్ని ఏ విధంగా వడ్డిస్తాడు? అందుకే మీరు ఆకలితోని ఉండొద్దు, మీరు అవమానాలతోని బ్రతకొద్దు, మీరు ఆత్మగౌరవంతో నిలబడాలి అనేదే నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశం. నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈనాడు వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన మీ ఉద్యోగాలే కాదు, ఈరోజు 70,000 మందిని అదనంగా ప్రభుత్వంలో రిక్రూట్ చేస్తే ఎంత ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకొక వైపు 70,000 మంది నూతన నియామకాలు, మరోవైపు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల జీత భత్యాలు, ఇంకొక పక్కన 8,11,000 కోట్ల రూపాయల అప్పు. ఆ అప్పు కూడా ఎంత మిత్తికి తెచ్చాడు? 11.5% మిత్తికి తెచ్చాడు. ఎవరైనా ఈ స్థాయిలో మిత్తి అప్పు తెస్తారా? ఇవాళ డెట్ను రీస్ట్రక్చర్ చేసి 7.25కి నేను తగ్గించిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలో చాలామంది ఉన్నారు. ఆర్థిక నిబద్ధత, ఆర్థికపరమైన అంశాలలో ముందు జాగ్రత్త, ముందు చూపు, అనాలోచితమైన చర్యల వల్ల 11.50 కొన్ని లోన్లు అయితే 11.90 రేట్కి వడ్డీలకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద భారం మోపితే పదే పదే ఢిల్లీకి వెళ్ళి అధికారులను మంత్రులను కలిసి డెట్ రీస్ట్రక్చర్ చేయించి తక్కువ కాలం ఎక్కువ మిత్తితో ఉన్న అప్పులను ఎక్కువ కాలం తక్కువ మిత్తితోని మార్చి
ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ పనులు కూడా మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. కారణం ఎవరు? రీజనల్ రింగ్ రోడ్డు 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన